नारिकेल कदली परिणवेधान समर्पयामि। ओम प्रणामय नमः। सम्राजिन्य विराजिन्य हृदे यातराग्रह अक्षरे राष्ट्रस्ययाम जहयामासकं धयामि। ओदानां ब्रह्मादिवज ब्रह्मणोदिवज ब्रह्मादिवज చైర్మన్ గారు పట్టుకున్నారా? ఒక్క నిమిషం నిశాంతి గారు ముందుకు రండి. నిశాంతి గారు చూపించండి. స్వామిన శంఖదేవతాయ నమః కర్పూరే ओम ध्रुवन्ते राजावरणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवादिप्रवन्न अयं च ब्रह्मणस्पतिः। ఆ నదిలో మండపంలో శిథిలావస్థకు చేరింది. దానికి పునర్నిర్మాణ కార్యక్రమానికి ఎస్ఆర్కే కాలేజీ వారు ఈ మండప నిఖాంతి వర్మ గారు దంపతులచే ఈ ఆలయంలో ఈ చంద్రపుష్కరిణి మండపానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అలాగే పాలకవర్గ వారు, గ్రామస్తులు, ప్రజలు అందరూ కూడా, నాయకులు అందరూ కూడా ఈ చంద్రపుష్కరిణి త్వరగా పూజ చేసి ఆ భగవంతుడికి అప్పచెప్పాలని, ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖశాంతుల్లో ఉండాలని ఆ ఆలయం కమిటీ వారు, కార్యక్రమం వారు, ప్రజలందరూ కూడా ఈ స్వామి చంద్రపుష్కరిణిలో పూర్వకాలం ఎలా చేశామో అలా చేసుకుని ఈ అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆ భగవంతుని కోరి ప్రార్థించున్నాం. గురుపూడిలో వేయించేసినటువంటి పంచారామ క్షేత్రాల్లో ఒకటినటువంటి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి చంద్ర పుష్కరిణిగా చరిత్ర పుటల్లో ఉన్నటువంటి ఈ యొక్క కోనేరులో మధ్యలో పూర్వకాలం పెద్దలు నిర్మించినటువంటి ఆ యొక్క నందీశ్వరుని యొక్క మండపం శిథిలావస్థకు చేరిన సందర్భంగా ఈరోజు ఉన్నటువంటి ఆలయ కమిటీ వారు, అలాగే ఈ ప్రాంత పెద్దలు, అలాగే ముఖ్యంగా ఎస్ఆర్కే కాలేజీ అధినేత అయినటువంటి నిశాంత్ గారు దీన్ని పూర్తిగా పునర్నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఉదయం ఆ యొక్క నందీశ్వరుని యొక్క మండపానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దీనిలో అనేక మంది పెద్దలు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క మండపం నిర్విఘ్నంగా త్వరగా పూర్తి కావాలని చెప్పి మనసారా భగవాన్ని ప్రార్థించడం జరుగుతూ ఉంది.
దీని వలన ఈ దేవారం, ఈ రాష్ట్రం, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండటానికి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నాను, భావిస్తా ఉన్నాను. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ మండపం యొక్క నిర్మాణంలో పాలు పంచుకుని ఈ శివాలయం యొక్క అభివృద్ధికి, అలాగే దీని యొక్క విశిష్టతకి పెంపొందించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ పంచరామ క్షేత్రాల్లో సోమేశ్వరాలయం టెంపుల్లో నదిలో ఉన్న 5 నందిల్లో ఒక నంది డ్యామేజ్ అయింది. సో అది డ్యామేజ్ అయిందని తెలవడంతో ఆ కమిటీ టెంపుల్ వారు మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఆ నందిని పునర్నిర్మాణం చేయడం అనే రిక్వెస్ట్ మాకు పెట్టారు. దాన్ని వెంటనే ఒప్పుకొని దాన్ని టేకప్ చేస్తూ ఈరోజు దానికి శంకుస్థాపన పెట్టుకోవడం జరిగింది. సో ఇటువంటి చాలా చరిత్ర ఉన్న ఈ టెంపుల్లో ఇటువంటి అవకాశం మాకు రావడం మా అదృష్టం. సో దీన్ని అతి తొందరలో పూర్తి చేసి మళ్ళీ ఆ టెంపుల్కి అప్పచెప్తూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన బంగారాజు గారు మరియు ఇతర కమిటీ మెంబర్స్కి మరియు ఇక్కడ ఉన్న పూజారులకి మా తరఫున థ్యాంక్స్ చెప్తూ స్వామివారి ఆశీస్సులు ఇక్కడ ఉన్న అందరికీ అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్రామంలో క్షేత్రమైన ఈ మహాశివుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఇక్కడ విచ్చేసిన భక్తులకి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడెక్కడి నుంచో మరి మనకి ప్రతి ఒక్కళ్ళు పడి పంచారామ క్షేత్రం భక్తులందరూ ఎక్కడి నుంచో చాలా దూరాల నుంచి రావటం మనందరికీ తెలుసు. ఈ రోజున మరి ఈ మహా యజ్ఞం చేస్తున్న నిశాంత్ వర్మ గారికి ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అందులో ఒకటి చాలా విశేషమైంది ఈ కార్యక్రమం. ఇది చాలా మంచిది కూడా, ఒక యజ్ఞంతో సమానం. ప్రతి ఒక్కరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న మునుపుడే కాదు ఎక్కడి నుంచో చాలా దూరాల నుంచి కూడా ఈ క్షేత్రానికి రావటం మనందరికీ తెలుసు. ఆ మహాశివుడు ఆశీస్సులు ఉండాలి. ఈ మహాయజ్ఞం చాలా చక్కగా పూర్తవ్వాలని ఇక్కడ విచ్చేసిన అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మన భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయనందు నందీశ్వరుడు జీర్ణోద్ధారం చేరుకోవడంతో పునఃప్రతిష్ఠించాలని సంకల్పించి గుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, ట్రస్ట్ బోర్డు మరియు ఈవో గారు, అలాగే పెద్దలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అందరూ కూడా నిర్ణయించుకొని ఒక మంచి కార్యక్రమం చేయడానికి నాంది పలకడం జరిగింది. మరి ఈరోజు దాన్ని పురస్కరించుకొని ఈరోజు ముహూర్తం చేయటం, మరి ఇమీడియట్గా అన్న వెంటనే కూడా దాతలు ఎంతోమంది ఎదురుకొచ్చి అందులో మన భీమవరానికి ఎస్ఆర్కే కాలేజ్ ఎంతో ప్రసిద్ధి చెందింది. సాయి రామకృష్ణరాజు గారి మనవడు ప్రసాదరాజు గారి అబ్బాయి అయినటువంటి నిశాంత్ వర్మ ఈ కార్యక్రమానికి పూర్తిగా ఆయన చేసి చేతిలో చేయడానికి అంగీకరించడం జరిగింది. ఆయనకి భీమవరం తరఫున అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తాను, గుడి తరఫున కూడా. మరి ఏదో విధంగా మరి అందరికీ తెలిసిన విధంగానే మన గుడి ప్రతిష్ట అనేది విశిష్టత అందరికీ తెలుసు. పంచారామ క్షేత్రాల్లో ఒకటి, ఎంతో ప్రసిద్ధి చెందింది. మరి ఏం కోరుకున్నా కూడా స్వామి ఎప్పుడూ కూడా అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండే విధంగా భీమవరానికి స్వామి అటు మా వాళ్ళంతా ఇద్దరు కూడా నిత్యం ఆశీస్సులు అందిస్తూ వాళ్ళ నీడలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండటం జరుగుతుంది. గునుపూడి గుడి యందు సామగుండం చెరువులో ఒక నెల క్రితం నంది డ్యామేజ్ అవటం, ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ వారు సౌజన్యంతో, అంటే సాయి రామకృష్ణరాజు గారి మనవడైన నిశాంత్ వర్మ వారి సహకారం తీసుకోవటం, వారు వెంటనే స్పందించి ఈ నంది కట్టడానికి ఎవరికి వచ్చారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి సేవ ఆశీస్సులు ఉండాలని, వారు మరిన్ని పదవులు చేయాలని, వారు సుఖ సంతోషాలతో ఉండాలని, వారు ఆర్థికంగా బలపడాలని ఆశయం కోరుకుంటాను.